అని చెప్పన్నారు. నేనే వెళ్ళి మాట్లాడి ఆయన బుజ్జగించి, సరే ఆయన దీంట్లో అధికారం పార్టీలో ఉన్నా సరే ఒక వ్యక్తి కింద గౌరవించి, నాకు ఎప్పటి నుంచో ఉన్న సాన్నిధ్యంతో మాట గౌరవించి వచ్చారు దీంట్లోకి. నువ్వు అక్కడికి వెళ్ళి నన్ను పంపించి మాటలు తీసుకున్నామని చెప్పని ఇట్టెళ్ళు అట్టెళ్ళు దానికి కూడా మేము బాధపడలేదు, సీట్ ఇవ్వనందుకు కూడా బాధపడలేదు. కానీ మీ సూటుబూటి మాటలు, రంగా గారు అనే వ్యక్తి జనంలో లేరు అని చెప్పని మీ భావన, అది చాలా పొరపాటు. అది రాధా అనేవాడు ఇమ్మీటర్లు అయి ఉండొచ్చు, కానీ రంగా గారు అనే పేరు మాత్రం ఇమ్మీటర్లు అని చెప్పి అనుకోవటం, అది మీకు అది తెలుగులో కూడా ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. అది మీ విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాను. అది మీరు ఇంకేమైనా అడగాలని చెప్పంటే ఇంకా ఇంకేమైనా ఉన్నాయి, ఇంకా అడగండి. నెక్స్ట్ మొత్తం చెప్పండి. ఎప్పుడు ఏ పార్టీకి వెళ్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఏంటి భవిష్యత్ కార్యాచరణ అవి ముందు కావాలా, మిగతా విషయాలు కూడా ముందు కావాలా? 100 కోట్లు డబ్బులు తీసుకుని పార్టీ మారని చెప్పి పైన ఆరోపణ వస్తాం. 100 కోట్లు అని చెప్పి అంటున్నారు కదా. నాకు అమ్మవారి ఆశీస్సులు, మా నాన్న ఇది ఉండగా, ఆశీర్వాదం ఉండగా, ఇలాంటి పనికిమాల నా కొడుకులు ఎవరిని బాగినా సరే నాకేం పెద్ద ఇదేం కాదు అసలు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళినా, లేదా ప్రజారాజ్యం నుంచి వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి గారు పిలిచారని చెప్పని ఆహ్వానం మీదకి వెళ్ళినా సరే కేవలం ఒక ఆశయం, దీంతో ఒక ఆశయం ముందు తీసుకెళ్లాలని చెప్పనే. కానీ ఆ 100 కోట్లు ఇస్తే మంచిది బాబు, అది కావాలంటే మీకే ఇస్తాను, ఎక్కడ పెట్టారో ఎవరు తీసుకొచ్చారో చెప్తే, ఆ బ్యాగ్లో ఇచ్చారో సూట్ కేసులో ఇచ్చారా, వైటో బ్లాకో కూడా మీరే చెప్తే మీకే పంపించేస్తాను, మొత్తం అంతా తీసుకోవచ్చు దయచేసేది. అది నాకు మా నాన్న పేరు ఉంది, అది దాంతో ముందుకెళ్ళగలుగుతాను, నాకు ధైర్యం ఉంది. అది నేను కొన్ని ఇబ్బందులు పడి అన్ని పనులు చేయలేకపోవచ్చేమో కానీ ఇది, కానీ సమయాంతరం తప్పకుండా నా ఓపిక ఉన్నంత వరకు మా నాన్న పేరు జరగొట్టుందని చెప్పని నాకైతే ఒక పూర్తి స్థాయి నమ్మకం ఉందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. టీడీపీ బృందం మీతో కలిసి ఎప్పుడు టీడీపీలో చేస్తున్నారు, ఏం కండిషన్స్ అనేది? కండిషన్సా? ఏం కండిషన్స్ అండి? ఇంకా అలాంటి పార్టీలోకి వెళ్తాం వల్ల చాలా మంది మదన పడుతున్నారు. మీ నాన్నగారిని చంపిన పార్టీలోకి ఎలా వెళ్తారనేది మీ అభిమానులు, మీ అనుచరులు చేస్తున్న ఫస్ట్ కామెంట్. అది వైసీపీ పోస్టులు పెట్టడం పక్కన పెట్టి ఆవేదనతో పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, తప్పులేదు. దీనికి మీరు అడిగిన దానికి చాలా న్యాయంగా అడిగారు. దీంట్లో మా పొరపాట్లు ఎక్కడున్నాయి కూడా మేము వన్స్ అండ్ ఫర్ ఆల్ క్లియర్ చేయదలుచుకున్నాం. అసలు అది నేను ఇచ్చిన స్టేట్మెంట్లు, రాధా స్టేట్మెంట్లు ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ మా నాన్నగారిని పొట్టం పెట్టుకుంది అని చెప్పనేసి మేము ఆవేశాలతో మాట్లాడే మాటలు. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒక విగ్రహావిష్కరణకి వెళ్తే అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు అని చెప్పనేది. సేమ్ మీరు అడిగినట్టుగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేదంటే జనసేన పార్టీలు ఇంకొకళ్ళు కొంతమంది అడిగారు, అన్న నీ రాజకీయం కోసం అని చెప్పని మేము మాకేమైనా సంబంధం ఉందా? కొంతమంది వ్యక్తులు చేసింది మొత్తం మా అందరికంటే అంటగట్టి నేను ఏదైతే స్టేట్మెంట్లు ఇప్పుడు ఇచ్చాను అసలు అది వాళ్ళని అడగటం జరిగింది. అది దీనికి మాకు ఎటువంటి సంబంధం ఉండాల్సింది. మీరు మీ నాయకుడి దగ్గర మెప్పు ఉంటానుకో, మీ ఆవేశాలు మీరు వెలగక్కోవటానికో, మా అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా మేము ఒక్కొక్క పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అని చెప్పన్నారు. అసలు నిజమే అనిపించింది అసలు ఇది. మళ్ళీ ఇంకా అడిగారు, ఆ రోజు మేము కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నావు, వేరే వాళ్ళు లేరా అని చెప్పని అడిగితే నువ్వు తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు అని చెప్పి అడిగారు. నిజంగా నాకే బాధ అనిపించింది. అంటే మా రాజకీయం కోసం
మేము చేసిన పొరపాట్లు ఆవేశంగా అందరినీ రెచ్చగొట్టి చేసుకుంటూ వెళ్ళాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా వాళ్ళని మేము ఎలా చూసుకోవాలి, మా వాళ్ళని ఎలా కాపాడుకోవాలని చెప్పని ఉంటున్నాం. కొంతమంది వ్యక్తులు చేసిన దీన్ని మేము ఒక పార్టీకి పూసి ఆ పార్టీలో వాళ్ళు కూడా అభిమానంగా ఏదైతే రంగారు విగ్రహావిష్కరణకు వచ్చారో వాళ్ళని కూడా కించపరిచిన వాళ్ళు అయ్యామని చెప్పని వాళ్ళు నిజంగా వాళ్ళు అడిగేదాకా కూడా మాకు అనిపించలేదు. ఎందుకంటే అది మా పొరపాటు. మేము ఆవేశాలతోటి మాకు ఆవేశం ఆ పార్టీ అని చెప్పని చూస్తూ ఉన్నాం అసలు. కానీ ఆయన అభిమానించే వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారని చెప్పని ఆ చిన్న మాట మర్చిపోయాం అసలు. ఆ చిన్న వాస్తవానికి దూరం అయిపోయాం అసలు. అది మాలో ఉన్న పొరపాటు మీద బహిరంగంగా తప్పు చేస్తే ఒప్పుకోవడానికి భయపడే ఇది కాదు సార్ ఇది. ఆయన అభిమానించే వాళ్ళు ఇవాటికి అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, ఎల్లప్పటికీ ఉంటారు. అది ఇందాక నుంచి అందరూ అడుగుతూ ఉన్నారు ఏ పార్టీ అని చెప్పని. తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆహ్వానించారని చెప్పని. ఒకళ్ళేమో తండ్రి లేదు జాలి చూపిస్తానని చెప్పి అంటారు ఒకళ్ళేమో ఏంటో తెలియదు. ఒకళ్ళేమో రంగా గారి కుటుంబం అనేది ప్రజలకి 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పని భావన వాళ్ళది. 10 మందికి ఉపయోగపడతారు వీళ్ళు అంటే ఈ వ్యవస్థ ఒక రాధా అని చెప్పని ఒక వ్యక్తి కాదు ఇది. రంగా గారిది అనేది ఒక వ్యవస్థ, 10 మందికి ఉపయోగపడే వ్యవస్థ అని చెప్పని వాళ్ళు భావించారు కాబట్టి ఆహ్వానించడం జరిగింది. ఇవాళ నేను చెప్పి మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి దేవుడు ఆలోచన శక్తి ఇచ్చారని చెప్పి అనుకుంటా ఉన్నాను. లేకపోతే అది మీ కర్మ, మీ దౌర్భాగ్యం అని చెప్పని కూడా భావిస్తూ ఉన్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా గౌరవంగా సాధారణంగా ఆహ్వానించి నీలాంటి వాళ్ళు ఉంటే 10 మందికి నేనంటే నేను కాదు రంగా గారు అనే వ్యవస్థ 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పని ఒక ఆలోచనతోటి పిలవటం జరిగింది. అసలు ఏంటి అని చెప్పే లోపల మొత్తం దాడులు, ప్రతి దాడులు, నానా రకాలుగా మాటలు. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను. ఫస్ట్ చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఆయన అభిమానించే వాళ్ళు ప్రతి పార్టీలోనూ ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసు. చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ సంస్కారం అని చెప్పి నేనైతే భావించట్లేదు, నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. అసలు నా వాళ్ళని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత, నా తండ్రి ఆశయం నాకు ముఖ్యమని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ అంత పెద్దోళ్ళు కూడా వచ్చి మాట్లాడిన తర్వాత కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను వాళ్ళకి. ఒక రాధా అనే వ్యక్తికి ఒక పదవి లేదని చెప్పంటే మాకు లేనా ఎందుకు చెప్తున్నా లేదో పదవి ఇస్తా అన్నారు. మళ్ళీ దానికి ఇంకో రకరకాల చిత్రీకరించి మీరు మాట్లాడతారేమో అసలు. అది ఒక పదవో లేదని చెప్పంటే ఇది కాదు. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, అది నా తండ్రి ఆశయం ముఖ్యం. నా తండ్రి ఆశయం ముఖ్యం. నేను ఇవాళ ఆయన ఒక పెద్ద మనిషి కింద ఆహ్వానించిన దయవుంచి అన్ని విధాలుగా భావించొద్దు, నన్ను మన్నించమని చెప్పని కోరుతూ ఉన్నాను. నా ప్రజా జీవితం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆయన ఏదైనా సహాయం చేయగలుగుతారని చెప్పంటే నా తండ్రి ఆశయం. నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను, ఇప్పటికీ చెప్తా ఉన్నాను, నేను పోయే వరకు అదే చెప్తా ఉంటాను. నేను అది పేదవాడికి విజయవాడ నగరంలో కొన్ని వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతి ఒక్కడికి ఇళ్ళ పట్టాలు ఇవ్వండి అని చెప్పని కూడా మిమ్మల్ని దయవుంచి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అది నా తండ్రి ఆశయం. అది తప్పకుండా చిన్న కోరిక అనుకోండి, పెద్ద కోరిక అనుకోండి, వేరే రకంగా అనుకోండి, మీరు దయవుంచి ఈ కోరిక మన్నవో తీరుస్తారని చెప్పని కూడా ఆయన్ని కోరుతూ ఉన్నాను. పెద్ద మనిషి తరహాగా ఆయన ఆలోచిస్తారని చెప్పని, వేరే రకంగా అనుకోరని చెప్పని కూడా నేను భావిస్తూ ఆయన దీనికి దయించి మన్నించమని చెప్పని కోరుతూ ఉన్నాను.
అంటే పార్టీలో చేరారు, మన్నించమని అంటున్నారంటే పార్టీలో చేరలేదు అన్న. నేను ఒకటి గుర్తుంచుకోండి, మీ ఛానల్లోకి మీ టీఆర్పీ రేటింగ్స్ అయి ఉండొచ్చు సార్. ఇది నేను చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పాను నేను సార్. కొన్ని ఆవేశాలతో కొన్ని అన్నిటికీ కొన్ని ముడిపడి ఉన్న సమస్యలు అది. నాకు నా తండ్రి ముఖ్యం. నా తండ్రి అభిమానించేవాడు ప్రతి పార్టీలోనూ ఉన్నాడు. కొంతమంది చేసిన దీనికి ప్రతి ఒక్కరిని బాధ్యుల కింద కట్టి ఒకప్పుడు నన్నే నిలదీశారు. మీ స్వార్థం కోసం మేము వేరే పార్టీలో ఉంటే మరి మేమేంటి అని చెప్పి అడిగారు. మేము అభిమానించట్లేదా అని చెప్పి అడిగారు. మేము 10 మందికి ఉపయోగపడాలని చెప్పని మాది ఆలోచన. మమ్మల్ని వేరే రకంగా దయచేసి అర్థం చేసుకోమాకండి. నాకు నా తండ్రి ఆశయం నెరవేరు ముఖ్యం అని చెప్పి అనుకుంటా ఉన్నాను. నువ్వు తెలుగుదేశం అని నీకు అదే చెప్పింది. నువ్వు ఏ టీవీ అయినా ఉండొచ్చు. లిసన్ నువ్వు నీ చెప్తున్నాను, నీ టీఆర్పీ కోసం ఇంకోటి కోసం నేను మాట్లాడలేదు. ఇది కొన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు అభిమానం మోసుకుంటూ తిరిగారు ప్రజలు. మోసిన దేనికి? ఆయన ఆశ నెరవేర్చడానికి అని చెప్పని. ఎవరు నెరవేరిస్తే వాళ్ళకి నెత్తిన పెట్టి చూసుకుంటారు. ఏ పార్టీ అయినా సరే వద్దు అని చెప్పని కొన్ని జాలి చూపించే వాళ్ళకి ఎవరు పట్టించుకోరు. వీళ్ళు నెరవేరుస్తారో వాళ్ళు నెరవేరుస్తారని చెప్పని కాదు అక్కడ ముఖ్యం. ఆయన ఆశ ఎవరు నెరవేరుస్తారని చెప్పని. మరి అదే కాంగ్రెస్ పార్టీలో మరి ఆ రోజు ఉన్నారుగా. మరి అది కాంగ్రెస్ పార్టీ గుర్తింపు తీసుకొచ్చారుగా. ఒక వ్యక్తి కాదు, ఒక ఆశయం ముఖ్యం అని చెప్పని ముందుకెళ్తా ఉన్నాం. ఆ ఆశయం నెరవేరాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. సార్ వేరే క్వశ్చన్స్ అడుగుతాం సార్. చెప్పండి. ఇప్పుడు మీరు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని ఆరోపణలు చేశారు. మిమ్మల్ని విగ్రహ ఆవిష్కరణ అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడ్డుకున్నారు, లేక పార్టీలో ఉన్న నంబర్ 1 జగన్ రెడ్డి గారు స్వయాన ఎవడికి చెప్పి వెళ్ళావు? ఎవడు చెప్పావని చెప్పండి. ఎవడు చెప్పాలి? బంగారు విగ్రహావిష్కరణ చెప్పడానికి ఎవడు చెప్పాలి? ఎవడు పర్మిషన్ తీసుకోవాలి? అది ఎవడ పర్మిషన్ తీసుకోవాలి ఏంటది? మేము నువ్వా చెప్పేది? ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం తీసేస్తే ఏం స్పందించారు? మీ పార్టీలో ఏం స్పందించారు ఒకసారి చెప్పరా? మేము విగ్రహావిష్కరణకి వెళ్ళటం తప్పు, రైట్? నీ దీంట్లో తప్పు. మీరు ఏం చేశారో ఒకసారి చెప్తారా పబ్లిక్కి? మీరు ఏం మాట్లాడారో? తీసి కార్యకర్తలందరూ స్టేషన్లో అరెస్ట్ అయి ఉంటే ఏం పర్వాలేదు అబ్బా, మరుసటి రోజు కార్యక్రమం చూడండి, మన సీఎం అయిన తర్వాత ఇంకా పెద్ద విగ్రహం పెట్టిద్దాంలే. నోరు మూసుకుని అన్ని మూసుకుని మేము శిరసావాచ వహించావు నీ మాటకి గౌరవించి. దానికి మీరు వేసిన నింద తిని బొబ్బు ఉంటాడు ఇంట్లో. ఈడు ఇచ్చారు స్టేట్ ప్రెసిడెంట్. ఎక్కడికి వెళ్ళిచ్చారా? విగ్రహావిష్కరణకి వెళ్ళిన వాళ్ళు, విగ్రహావిష్కరణకి వెళ్తానే వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిస్తారు మీరు ఒకసారి చెప్తారా? నా క్యారెక్టర్ మొత్తాన్ని మీరు 4 సంవత్సరాలు పాటు చంపుకుంటూ వెళ్ళిపోయారు. అది ఏమన్నా మాట్లాడామా? నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. నా తండ్రి ఆశ ముఖ్యం అని చెప్పుకుంటూ వెళ్తా ఉంటే అది ఒక బలహీనతగా తీసుకుంటూ వెళ్ళిపోయారు. అది కానీ ఆ బలం అనేది ఎంత ఉంటుందో మీకు, రంగా గారి బలం అనేది మీకు ఎంతో మీకు తెలియదు. అది జనం మీకు చెప్తారు. ఆ బొమ్మ మీకు అక్కర్లేదు అనుకుంటా ఉన్నారు మీరు. అది ఏదో ఫోటో పెట్టి 2 పూలు వేసి ఇచ్చేసామని చెప్పి అనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని ప్రజలు ఎవరో క్షమించరు మీరు. అసలు ఇది ఇలాంటి పనికి మాలిన చర్యలు తీసుకుంటూ ఉంటే అసలు ఇది సరే. రాధారంగ మిత్రమండలి ద్వారా వెళ్తాను, లేదంటే నా వ్యక్తిగత మద్దతు నేను ఎవరికి ఇచ్చుకుంటాను అనేది నేను మెల్లిగా నా పని నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. నేను నా పని నేను చేసుకుంటాను. నా తండ్రి ఆశయం నెరవేరాలని చెప్పని నా ఒకటే కోరిక. నాతోటి ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్ రాజీనామా ఆవేశం మీద వాళ్ళు బాధపడి రాజీనామా చేస్తున్నారు. ఆగండి అని చెప్పడం జరిగింది. ఇది నేను ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతూ ఉన్నాను, దయ ఉంచి నా తండ్రి ఆశయాన్ని విజయవాడ నగరంలో ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయో, కృష్ణలంక ప్రాంతం ఉంది, బ్రహ్మరాంపురం,
మంటాడపాకలు, ఇందిరా కాలనీ ఉంది, మాచవరం కొండ ఉంది, మొగలరాజపురం కొండ ఉంది, వంటం చిట్నగరం, ఇన్ని చాట్ల కొండ ప్రాంతం పోరంబోకులు ఉన్నాయి. ఎన్నో రకాల ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఎన్నో వేల కుటుంబాలు నివసిస్తున్నారు మా ఊరిలో. దయవుంచి వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీరు ఇచ్చిన జియోలో చిన్న చిన్న లోతుబాట్లు ఉన్నాయి, దాన్ని కొంచెం సవరణ చేసి మా విజయవాడ నగర ప్రజల్ని నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చమని చెప్పని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మీ ద్వారా ఈ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవాలన్న ఆలోచన మీదే మిమ్మల్ని ఆహ్వానించారనేటువంటి ఒక భావన ఉంది. అది ఎంతవరకు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపులేనాయా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపులేనా? ఆగండమ్మా మీరు ఒక నిమిషం. కాదు ఆగు, విను ఒక నిమిషం. గారు వినండి, విను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్, లెట్ మీ ఫినిష్ గాడ్ డామ్ ఇట్. ఇదే చెప్పేది. రంగా గారిని ఒక కులం ముద్రేసి ఆయన అభిమానించే వాళ్ళు ఇతర కులాల్లో లేరని అడుగుతా ఉన్నాను నేను. లేరని చెప్పనుకుంటే అది మీ భ్రమ. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అది అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అది జనం ముఖ్యమనుకున్నారు. మీ ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు, కక్షలు సాధించాల్సిన అంతకంటే అవసరం కూడా లేదు. అది అవమానాలు, నిందలు అన్ని బరాయిస్తూ ఉంటూ ఓపిక ఇచ్చారు మాకు. కానీ అలాంటి నిందలు దయించి ఒక కులానికి అంటకట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఒక కులం అని చెప్పని వచ్చేస్తారు, కట్టకట్టుకుని అందరూ వచ్చేస్తారని చెప్పనా? ఈ వ్యవస్థ, ఈ కుటుంబం 10 మందికి న్యాయం చేయగలుగుతారని చెప్పని ఆలోచనతో ముందుకు రమ్మని చెప్పన్నారు. అసలు ప్రతిదీ రాజకీయ కోణంలో చూసుకుంటూ ఉంటే రాజకీయమే కనిపిస్తూ ఉంటుంది. అసలు రాజకీయ కోణంలో చూసుకుంటూ ఉంటే మనం ఏం చేద్దామని చెప్పి అనుకున్నా, మన రాజకీయాలకు ఎందుకు వద్దామని చెప్పని, ఎందుకు వచ్చామని చెప్పని కూడా ఇది కూడా మర్చిపోతూ ఉంటాం. ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతూ ఉంటాం. అది ఇవాళ నేను పడేది 4 రోజులు ఇబ్బంది అవ్వచ్చు. ఆ 4 రోజులు ఇబ్బంది, దాని తర్వాత మళ్ళీ పోరాటం చేసే నాకు ఓపిక ఉంది. ఉంటారు, నాతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను కష్టపడతాను. అది నా తండ్రి ఆశయాలు ఎల్లప్పటికైనా సరే నెరవేరుస్తాను, నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. రంగా గారిని ప్రేమించే ప్రతి హృదయాన్ని బాసటకు నిలిచేందుకు రాధా గారి ప్రయాణం ఎటువైపు ఉంటుందంటారు? కాదు సార్, యాక్చువల్లీ పొలిటికల్ ప్లాట్ఫామ్ లేకుండానే మీ ప్రయాణం నడుస్తుంది, మీ ఆశయాలు నెరవేరుతాయని మీరు భావిస్తున్నారు. గత 4 నెలల నుంచి నేను ఒక పార్టీలో ఉన్నా, నేను నా పని చేసుకుంటే ఇక్కడ పేరుకి నా మాత్రం పార్టీలో ఉన్న పీకేసినా సరే ఉంటున్నా. ఇదిగో ఇది ఒకే ఇల్లు. ఇది నా మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ ఆఫీస్కి రాడు, పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడుతూ కూర్చోడని చెప్పాను. ఇది ఎక్కడ అడిగినా సరే రంగారి ఇల్లు ఎక్కడ అని చెప్పంటే ప్రతి ఒక్కడు అడ్రస్ చెప్పగలుగుతాడు. ఇక్కడ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్న ఇల్లు కాదని చెప్పనుకుని ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఇక్కడ సమస్య చెప్పుకోవడానికి 10 రకాల మంది వస్తారని చెప్పని, 10 రకాల పార్టీ నన్ను ఏ పార్టీ వాళ్ళు వస్తారని చెప్పని దీంతో ఇక్కడ ఆఫీస్ పెట్టాను. అసలు ఇది అందుబాటులో ఉండాలని చెప్పి అనుకున్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానే ఉన్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు ఉంటానే, ఇటు బస్సులో ఇలాగే ఉంటాను. ఈ రంగా గారి ఆఫీస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇందాక పార్టీల గురించి మీరు మాట్లాడుతూ వెళ్ళారు. అసలు నా తండ్రి చెప్పిన తెలుగుదేశం పార్టీ లేదు ఇంకోటి మాట్లాడారు. ఒకప్పుడు అసలు మామూలుగా మా పెద్దనాన్నగారు కానీ అసలు రాధా గారు మాకందరికి పునాది వేసింది. రాధా గారు మా పెద్దనాన్నగారు అప్పుడులో పోరాడింది కమ్యూనిస్టులతో. అప్పుడు అసలు కమ్యూనిస్టులతో పోరాడారు. దాని తర్వాత మేము కమ్యూనిస్టులతో కలిసి 2004లో పోటీ చేశాం. ప్రజలు మమ్మల్ని అది కూడా నిలదీయొచ్చు. మరి ఆ రోజు మరి మీ పెద్దనాన్ని మరి ఇలా చేశారే, మరి దాని తర్వాత మరి మీ నాన్నగారు వచ్చిన తర్వాత మరి నువ్వు ఎలా కలిసావు అని చెప్పాను. అది పునాది వేసింది ఆయనే కదా, మీ అందరికీ చనిపోయిన రాధా గారు కదా అని చెప్పని. ఆ రోజు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఆ రోజు ఉన్న వ్యవస్థ మీద పోరాడుతూ వెళ్ళారు. అది ఇవాటికి నేను అదే చెప్తూ ఉన్నాను.
నన్ను ప్రశ్నించారు. నిజంగా నా దగ్గర సమాధానం లేదు. ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు. మా రాజకీయంగా మా ఆలోచన లేక మేము ఆవేశంతో మాట్లాడే మాటలు, కొంతమంది చేసిన కార్యక్రమాలని ఒక పార్టీకి అంటగట్టి భవిష్యత్తులో కూడా ఎవరైనా ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు ఉండొచ్చేవో కానీ రంగారు అభిమానించేవాడు మాత్రం అంత పిచ్చోడు కాదు. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, తిరగబడితే ఏదైనా చేయగలుగుతారని చెప్పని చూపించడానికే ఉంటారని చెప్పని కూడా భావిస్తూ ఉన్నాను. దయవుంచి ఇన్ని రోజుల పాటు మీరు సహకరించారు. తప్పకుండా కూడా రంగారు అభిమానులు మిమ్మల్ని అందరూ మీ సభాముఖం కోరుతుందల్లో ఒకటి, మా ఆవేశాలతో మేము మాట్లాడిన మాటలు, ఆలోచన లేకుండా మేము మాట్లాడిన మాటలు మీరు అవన్నీ కాసేపు పక్కన పెట్టి రంగా గారి ఆశయం అనేది నెరవేరాలని చెప్పని మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.